శ్రీ ముక్తేశ్వర మహాక్షేత్రం మోక్షగుండం మన మార్కాపురం జిల్లాలోనే అతిపెద్ద శివక్షేత్రం శ్రీముక్తీశ్వర మహాక్షేత్రం. ముక్తేశ్వర మహాక్షేత్రాన్ని దర్శించుటకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని సౌకర్యాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చైర్మన్ చిలకల వరలక్ష్మి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శివరాత్రి వైభవంగా జరుగుటకు అన్ని రకములుగా మరియు పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు తమ్మినేని పెద్దిరెడ్డి, మాజీ సర్పంచ్, మోక్షగుండం అండి. ఈ ముక్తేశ్వరం యొక్క ప్రాశస్త్యత గురించి భక్తులకు తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో జమదగ్ని మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటకు అనువైన ప్రదేశం అని చెప్పి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అటు పిమ్మట ఈశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా, నేను అంతర్లీనంగా లోపల గుహలో ఉన్నాను, ప్రపంచానికి బయటికి కనిపించేందుకు నా లింగ ప్రతిష్ఠ చేయవలసినదిగా కోరడం జరిగింది. అప్పుడు జమదగ్ని మహర్షి ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసి మోక్షేశ్వరుడు అను నామకరణము చేశాడు. అప్పటి నుంచి ఇది మోక్షేశ్వరముగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ముక్తీశ్వరముగా పిలువబడుతున్నది. భక్తులకు నమస్కారం. మన మార్కాపురం జిల్లాలోనే అతిపెద్ద మహాక్షేత్రం ముక్తేశ్వర మహాక్షేత్రం మోక్షగుండం గ్రామం నందు కలదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ముక్తేశ్వర క్షేత్రం నందు భక్తుల సౌకర్యాల కోసమై ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఒక 10,000 మంది భక్తులు వస్తారనే అంచనాతోటి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని సత్రాలలో భక్తుల కొరకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటం ఏర్పాటు చేశాం. హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరుసటి రోజున ఎడ్ల పందాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కమిటీ తరపున మేము ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం.